యెషయా గ్రంథం 7వ అధ్యాయము 1వ వచనం. యూదా రాజైన ఉజ్జియా మనుమడును యోతాము కుమారుడునైన ఆహాజు దినములలో సిరియా రాజైన రెజీనును ఇశ్రాయేలు రాజును రెమల్యా కుమారుడునైన పెకహును యుద్ధము చేయవలెనని యెరూషలేము మీదికి వచ్చిరి, కానీ అది వారి వలన కాకపోయెను. 2వ వచనం. అప్పుడు సిరియనులు ఎఫ్రాయిమీయులను తోడు చేసుకొనిరని దావీదు వంశస్థులకు తెలుపబడగా, గాలికి అడవి చెట్లు కదలినట్లు వారి జనుల హృదయమును కదిలేను. 3వ వచనం. అప్పుడు యెహోవా యెషయాతో ఇలాగు సెలవిచ్చెను, ఆహాజునెదుర్కొనుటకు నీవును నీ కుమారుడైన షెయార్యాషూబును చాకిరేవు మార్గమున పై కోనేటి కాలువ కడకు పోయి అతనితో ఇలాగు చెప్పుము. 4వ వచనం. భద్రము సుమీ, నిమ్మళించుము. పొగరాజుచున్న ఈ 2 కొరకంచు కొనలకు, అనగా రెజీనును సిరియనులు రెమల్యా కుమారుడును అను వారి కోపాగ్నికి జడియకుము, నీ గుండె అవియనీయకుము. 5వ వచనం. సిరియాయు ఎఫ్రాయిమును రెమల్యా కుమారుడును నీకు కీడు చేయవలెనని ఆలోచించుచు. 6వ వచనం. మనము యూదా దేశము మీదికి పోయి దాని జనులను భయపెట్టి దాని ప్రాకారములను పడగొట్టి టాబేయేలను వాని కుమారుని దానికి రాజుగా నియమించెదము రండని చెప్పుకొనిరి. 7వ వచనం. అయితే ప్రభువైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆ మాట నిలువదు, జరుగదు. 8వ వచనం. దమస్కు సిరియాకు రాజధాని, దమస్కునకు రెజీను రాజు. 65 సంవత్సరములు కాకమునుపు ఎఫ్రాయిము జనము కాకుండా నాశనమగును. 9వ వచనం. షోమ్రోను ఎఫ్రాయిమునకు రాజధాని, షోమ్రోనునకు రెమల్యా కుమారుడు రాజు. మీరు నమ్మకుండిన ఎడల స్థిరపడక యుందురు. 10వ వచనం. యెహోవా ఇంకను ఆహాజునకు ఇలాగు సెలవిచ్చెను. 11వ వచనం. నీ దేవుడైన యెహోవా వలన సూచన అడుగుము, అది పాతాళమంత లోతైనను సరే, ఊర్ధ్వలోకమంత ఎత్తైనను సరే. 12వ వచనం. ఆహాజు నేను అడుగను, యెహోవాను శోధింపనని చెప్పగా. 13వ వచనం. అతడు ఇలాగు చెప్పెను, దావీదు వంశస్థులారా వినుడి, మనుష్యులను విసికించుట చాలదనుకొని నా దేవుని కూడా విసికింతురా. 14వ వచనం. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును. 15వ వచనం. కీడును విసర్జించుటకును మేలును కోరుకొనుటకును అతనికి తెలివి వచ్చునప్పుడు అతడు పెరుగు తేనెను తినును. 16వ వచనం. కీడును విసర్జించుటకును మేలును కోరుకొనుటకును ఆ బాలునికి తెలివి రాకమునుపు నిన్ను భయపెట్టు ఆ 2 రాజుల దేశము పాడు చేయబడును. 17వ వచనం. యెహోవా నీ మీదికిని నీ జనము మీదికిని నీ పితరుల కుటుంబపు వారి మీదికిని శ్రమ దినములను ఎఫ్రాయిము యూదా నుండి తొలగిన దినము మొదలుకొని నేటి వరకు రాని దినములను రప్పించును. ఆయన అష్షూరు రాజును నీ మీదికి రప్పించును. 18వ వచనం. ఆ దినమున ఐగుప్తు నదుల అంతమందున్న జోరీగలను అష్షూరు దేశములోని కందిరీగలను యెహోవా ఏలగొట్టి పిలుచును. 19వ వచనం. అవి అన్నీయు వచ్చి మెట్టల లోయలలోను బండల సందులలోను ముండ్ల పొదలన్నిటిలోను గడ్డి బీళ్లన్నిటిలోనూ దిగి నిలుచును. 20వ వచనం. ఆ దినమున యెహోవా నది యూఫ్రటీసు అద్దరి నుండి కూలికి వచ్చు మంగళ కత్తి చేతను అష్షూరు రాజు చేతను తల వెంట్రుకలను కాళ్ల వెంట్రుకలను క్షౌరము చేయించును.
అది గడ్డము కూడాను గీచివేయును. 21వ వచనం. ఆ దినమున ఒకడు ఒక చిన్న ఆవును 2 గొర్రెలను పెంచుకొనగా. 22వ వచనం. అవి సమృద్ధిగా పాలిచ్చినందున అతడు పెరుగు తినును. ఏలయనగా ఈ దేశములో విడువబడిన వారందరూ పెరుగు తేనెలను తిందురు. 23వ వచనం. ఆ దినమున 1000 వెండి నాణెముల విలువగల 1000 ద్రాక్ష చెట్లుండు ప్రతి స్థలమున గచ్చ పొదలును బలురక్కసి చెట్లును పెరుగును. 24వ వచనం. ఈ దేశమంతయు గచ్చ పొదలతోనూ బలురక్కసి చెట్లతోనూ నిండియుండును గనుక బాణములను విండ్లను చేత పట్టుకొని జనులు అక్కడికి పోవుదురు. 25వ వచనం. పారచేత త్రవ్వబడుచుండిన కొండలన్నిటిలోనున్న బలురక్కసి చెట్ల భయము చేతను గచ్చ పొదల భయము చేతను జనులు అక్కడికి పోరు. అది ఎడ్లను తోలుటకును గొర్రెలు త్రొక్కుటకును ఉపయోగమగును. ఆమెన్.